నుంచి కూడా ఇంకా క్లారిటీగా 11 గంటల ప్రాంతంలో కవిత రావాలని చెప్పి కూడా ఈడీ పిలిచినట్టుగా ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. దీనిపైన కూడా టీఆర్ఎస్ కావచ్చు, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కొద్దిమంది లీడర్లు ఒక ట్వీట్ చేసే అవకాశం ఉంది. ఈడీ వైపు నుంచి కూడా ఎలాంటి ట్వీట్ వస్తుందని కూడా ప్రచారం ఉంది. సుమారు రేపు ఆమె హాజరవుతుందా లేదా అన్న దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అంశం ఉంది. ఈడీ కానీ ఆ తర్వాత అధికారుల నుంచి కానీ ఎటువైపు నుంచి కూడా పూర్తిగా ఇంకా సమాచారం లేదు. అయితే పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు ప్రస్తుతం ఇప్పటి వరకు రేపు మళ్ళీ విచారణ ఉంటుందని చెప్పి కూడా పార్టీ కార్యాలయం సంబంధించినటువంటి సోర్సెస్ మనకు అందిస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే మాత్రం రేపు ఖచ్చితంగా ఆవిడ హాజరయ్యే పరిస్థితి ఉందని ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఈ కేసులో సౌత్ గ్రూప్ లో కీలకంగా భావిస్తున్నటువంటి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి రేపు ఈడీ విచారణకు రావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. సో రేపు మళ్ళీ 11 గంటలకు కవిత కూడా అటెండ్ అయితే వీళ్ళిద్దరిని కలిపి కన్ఫరంటేషన్ చేసే అవకాశం ఉంటుందా? మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సమన్లు జారీ చేశారన్న దానిపైన ఇంకా క్లారిటీ లేదు. ఇటు ఈడీ వైపు నుంచి కావచ్చు, ఆ తర్వాత మరొక వైపు మనం కూడా మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని ఆయన్ని కూడా అడగడం జరిగింది. తనకి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మరొకవైపు కవితను రేపు విచారణకు రమ్మన్నారని అంశం మీద ఇంకా పూర్తి స్థాయి ప్రకటన కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మాగుంట శ్రీనివాస్ రెడ్డికి మాత్రం ఇప్పటి వరకు ఇంకా కన్ఫ్యూజన్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకు ఒకవేళ నోటీసులు జారీ చేస్తే ఖచ్చితంగా హాజరైతే మాత్రం కవితతో కలిసి విచారిస్తారా, లేకపోతే తొలిసారి హాజరవుతున్న నేపథ్యంలో మొదట ఆయన్ని విచారణ చేసి తర్వాత మిగిలినటువంటి అంశాలపైన దృష్టి పెడతారా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి అంశం. ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మాగుంట శ్రీనివాస్ రెడ్డికి ఇంతవరకు నోటీసులు అయితే అందించినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రైట్ దినకర్, ఈడీ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్నారు కవిత. ఆమెకు హారతిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ప్రస్తుతం ఆమె రేపు 11 గంటలకు విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.